Let's turn once again to Amos chapter 5. మరొకసారి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. And let us read this verse 14. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. Seek good and not evil, that you may live, and thus may the Lord of God of hosts be with you. Just as you have బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా నుండును. Our great desire is that God should be with us all the time. మన గొప్ప కోరిక ఏమిటంటే అన్ని సమయాల్లో ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండాలి అని. Now, many people think that God is with them, but He's not with them. చాలా మంది అనుకుంటారు దేవుడు వాళ్ళతో ఉన్నాడని, కానీ దేవుడు వారితో లేడు. These people also said, God is with us. వీళ్ళు కూడా అన్నారు దేవుడు మాతో ఉన్నాడు. But if God is with us, how can anybody defeat us? అయితే దేవుడు మనతో ఉన్నట్టయితే ఏ రీతిగా మనం ఓడిపోయే పరిస్థితి వస్తుంది? I mean spiritually. అంటే నేను ఆత్మీయమైన విషయంలో చెప్తున్నాను. Physically, God allows people to torture and trouble His children. శారీరకంగా భౌతికంగా దేవుడు తన యొక్క ప్రజలను కొన్ని హింసల గుండా కష్టాల గుండా వెళ్ళేటట్టు అనుమతిస్తాడు. See, in the Old Testament, God protected Israel from all their enemies physically. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను వారి శత్రువుల బారి నుండి ఎల్లప్పుడూ కాపాడుతూ వస్తూ ఉండేవాడు. But God did not protect Jesus from being killed. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చంపబడినప్పుడు దేవుడు ఆయన్ని కాపాడలేదు, భద్రపరచలేదు. Well, you may say Jesus had to die for the sins of the world. అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపముల నిమిత్తమై ఆయన మరణించవలసి ఉండేది. But even His apostles, God did not prevent them from being killed. అయితే ప్రభువారి యొక్క అపోస్తలులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చంపబడినప్పుడు ప్రభు వాళ్ళని కాపుకాయలు. All the apostles, one after them, other were killed. అపోస్తలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు చంపబడ్డారు. Even John, we don't know whether he was killed, but he was persecuted for a long time. మరి యోహాను కూడా ఎంతో కాలం హింసలు గుండా వెళ్ళాడు, తర్వాత చంపబడినటువంటి రీతి ఎటువంటి మనకు సరే పూర్తిగా తెలియదు. And also many other Christians in 2nd century, 3rd century, they were killed. అట్లనే మొదటి శతాబ్దంలో, రెండవ శతాబ్దంలో అనేక మంది క్రైస్తవులు అట్లా చంపబడుతూ వచ్చారు. And even in India now there are many pastors and others being killed. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇప్పుడు చాలా మంది పాస్టర్లు ఇంకా అనేక మంది ఇతరులు చంపబడుతున్నారు. So God does not protect His children from being killed. కనుక ఈ చంపబట్టం నుండి దేవుడు తన ప్రజలను కాపాడటం లేదు. Why is that? ఎందుకట్లా? He protected all the Israelites so many times. మరి ఇశ్రాయేలీయులను అనేక పర్యాయములు ప్రభు భద్రపరిచాడు కదా. Even David, so many battles he fought and he lived up to the age of 70. మరి దావీదు కూడా అనేకమైనటువంటి యుద్ధాలు చేయవలసి వచ్చినప్పటికీ 70వ సంవత్సరం వచ్చే వరకు దేవుడు ఆయన కాపు కాస్తూ వచ్చాడు. God does not protect His children from sickness. అట్లనే దేవుడు తన యొక్క ప్రజలను రోగాల నుండి ఆయన భద్రపరచలేదు. The apostle Paul had a thorn in the flesh. He prayed 3 times and God said, no, I'm not going to heal you. అపోస్తలుడైన పౌలు ఆయన శరీరంలో ఒక ముళ్ళుండింది, ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు, అయినా కానీ ప్రభు దాని నుండి ఆయన్ని తొలగించలేదు. He said that will keep you humble. ఆయన చెప్పింది ఏంటంటే అది నిన్ను దీనునిగా ఉంచుతుంది, తగ్గించి ఉంచుతుంది అని. We read in 1 Timothy 5 that Timothy also had frequent stomach aches. మొదటి తిమోతి 5వ అధ్యాయంలో చూస్తాం, తిమోతి కూడా చాలా తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉండేది. Now Jesus could even raise the dead. What is there in healing a stomach ache? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వాళ్ళని లేపటకు శక్తిమంతుడిగా ఉన్నప్పుడు కడుపు నొప్పి వచ్చిన వాడిని బాగు చేయడం ఎంతసేపు? But we see that God allows certain things. We can't understand fully the reason. అయితే దేవుడు కొన్ని పరిస్థితులను ఎందుకు ఇట్లా అనుమతిస్తున్నాడు అనేటటువంటిది పూర్తిగా మనం గ్రహించలేము. So when we say God is with us, అయితే దేవుడు మనతో ఉన్నాడు అని మనం చెప్పినప్పుడు it doesn't mean nobody will be able to slap us on the face or kill us or anything like that. అంటే మనల్ని ఎవరు కొట్టరని కాదు, లేకుంటే మనల్ని ఎవరైనా చంపరని కాదు, ఇట్లాంటివి కావు. Doesn't mean that I'll never get sick. ఎప్పుడు నాకు అసలు అనారోగ్యమే రాదు అనేటటువంటి పరిస్థితి కూడా కాదు. But it means that I'll be able to overcome sin. అది దీని అర్థం ఏంటంటే పాపమును మనం జయించగలుగుతామని. I'll be able to overcome Satan. సాతానును కూడా మనం జయించగలుగుతాం. There is no excuse for a person who says God is with him and to be defeated by sin. దేవుడు నాతో ఉన్నాడని చెప్పి పాపం చేత మనుషుడు ఓడిపడుతున్నాడంటే ఇంకా దానికి ఏ విధమైన సాకు లేదు.
And there's no excuse for a child of God who says God is with me to be afraid of Satan. అట్లనే దేవుని బిడ్డ అయినటువంటి వారు ఎవరు కూడా దేవుడు నాతో ఉన్నాడని చెప్పి మళ్ళా సాతానంటే భయపడుతున్నాడంటే ఇక దానికి సాకులేదు. Jesus Christ, I told you, shed his blood on the cross for our sins. యేసుక్రీస్తు ప్రభువారు నేను చెప్పినటువంటి రీతిగా ఆయన సిలువ మీద మన కొరకు తన రక్తాన్ని చిందించారు. And like I said in the morning, we also were put in Christ on the cross and we died with him. మరి ఉదయకాలాన్ని చెప్పినటువంటి రీతిగా మనం కూడా సిలువలో క్రీస్తు ప్రభువారితో మరణించామని. So when I give myself completely to Christ, నన్ను నేను పూర్తిగా క్రీస్తు ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు I have to see myself as someone who has gone into his death and come out alive. నన్ను నేను ఎట్లా నేను ప్రతిక్షేపించుకోవాలంటే ఆయనతో పాటు మరణం గుండా వెళ్ళి ఆయనతో పాటు మళ్ళా బ్రతికాను అని. That means the old person is dead. అంటే పాత వ్యక్తి చనిపోయాడు అని. Now I am a new person. ఇప్పుడు నేను నూతన వ్యక్తిని. That is true Christianity. అది నిజమైన క్రైస్తవత్వం. And then when the Holy Spirit fills me, అప్పుడు పరిశుద్ధాత్మ నన్ను నింపినప్పుడు God gives us the power to walk like Jesus walked on the earth. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఎట్లా నడిచారో అట్లానే మనం కూడా నడిచి జీవించడానికి దేవుడు మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. They persecuted Jesus. వారు యేసుక్రీస్తు ప్రభువుని హింసించారు. They called him the devil. ఆయన దయ్యం అని పిలిచారు. So people will call us also like that. అట్లా ప్రజలు మనల్ని కూడా అట్లానే దయ్యం అని పిలుస్తారు. And they killed him and they may kill us. మరి ఆయన చంపినటువంటి వాళ్ళు మనల్ని కూడా చంపొచ్చు. But Jesus never sinned. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు పాపం చేయలేదు. That is the proof that God was with him. దేవుడు ఆయనతో ఉన్నాడంటానికి అది రుజువు. And another proof is that the devil could have no power over him in any area. మరి ఒక రుజువు ఏమిటంటే ఆయన విషయంలో ఎక్కడా కూడా అపవాది ఆయనపై ఏ విధమైన శక్తి సామర్థ్యం చూపించలేకపోయింది. And another proof that God was with him was he was good to everybody. దేవుడు ఆయనతో ఉన్నాడంటానికి మరి ఒక రుజువు ఏమిటంటే అందరి ఎడల ఆయన మేలు చేస్తూ ఉండేవాడు. When God is with you, you cannot hate anyone. దేవుడు నీతో ఉన్నట్టయితే నువ్వు ఎవరిని కూడా ద్వేషించలేవు. Because God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. If you hate somebody, నువ్వు ఎవరినన్నా ద్వేషిస్తే then I have to say the devil is with you. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీతో దయ్యం ఉన్నాడు, దేవుడు కాదు. Not God. దేవుడు కాదు. When God's Spirit fills our heart, దేవుని యొక్క ఆత్మ మన యొక్క హృదయాలను నింపినప్పుడు we choose the good and avoid the evil. మనం ఎప్పుడు కూడా మేలు చేయాలని కోరుకుంటాం, కీడును మనం ద్వేషిస్తాం. That means we choose to love people and never hate people. దాని అర్థం ఏమిటంటే ప్రజలను ప్రేమించడానికి మనం ఎంపిక చేసుకుంటాం కానీ ఎవరిని ద్వేషించడానికి ఇష్టపడం. See Romans 5 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి and verse 5. 5వ వచనం. Here it says that in the middle of that verse, the love of God is poured out within our hearts through the Holy Spirit who has been given to us. ఇక్కడ రెండవ భాగం చూడండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Now there are many people speaking about being filled with the Holy Spirit today. అనేక మంది ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడటం అనే దాని గురించి బోధిస్తారు. And they are doing so many things that Jesus never did. యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యనటువంటి సంగతులు ఎన్నో వాళ్ళు చేస్తూ ఉంటారు. Now we have so many meetings where people put a hand on somebody and the fellow falls down. అనేకమైనటువంటి కోటాల్లో కొంతమంది ఎవరైనా చేతి మీద తల మీద చేయి పెడితే వాళ్ళు కింద పడిపోతున్నారు. And there are so many people falling down. అట్లానే కొంతమంది కింద పడిపోయే వాళ్ళు ఉన్నారు. And somebody will stand behind them to catch them. మళ్ళా వెనకాల ఎవరో నిలబడి ఉండి వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. And they say that is the Holy Spirit. అది పరిశుద్ధాత్మ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. I want to tell you something by which you can find out if anything is the Holy Spirit or not. ఏదైనా జరిగినప్పుడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందో లేదో అది చెప్పడానికి మీకు ఒక సంగతి చెప్తున్నాను. Ask yourself this question. ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. Did Jesus do that? యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా ఎప్పుడైనా చేశారా? He was the really spirit-filled person. ఆయన నిజంగా ఆత్మపూర్ణుడైన వ్యక్తి. In anywhere in the Gospels do you find him putting his hand on somebody and making him fall సువార్తల్లో down? ఎక్కడైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన వ్యక్తి కింద పడిపోయాడా? Not even once. ఒక్కసారి కూడా జరగలేదు. What was he doing? ఏం చేస్తున్నారా? He was picking up people who were falling down and making them stand up. ఆయన పడిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తుతున్నారు. Today people are making them fall down. ఈ దినానే మనుషులు కింద పడేస్తున్నారు. Jesus was making them stand up. యేసుక్రీస్తు ప్రభువారు పడిపోతున్న వాళ్ళు పైకి లేపుతున్నారు. So what are people doing today? దానికి ఈ దినాన ప్రజలు ఏం చేస్తున్నారు? The opposite of what Jesus was doing. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నారు. And there is a word in the Bible బైబిల్లో doing the opposite of what Jesus is doing. బైబిల్లో ఒక మాట ఉంది, క్రీస్తు ప్రభువారు చేసిన దానికి వ్యతిరేకంగా విరోధంగా చేస్తున్నటువంటి వాళ్ళు. You know what that word is? ఆ మాట ఏంటో తెలుసా? Antichrist.
Christ. క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అంటారు. So when you do something opposite of Christ, it's a spirit of... క్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా విరోధంగా మనం ఏదో చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారంటే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. If Jesus lifted people up and people pushed them down, that is Antichrist. యేసుక్రీస్తు ప్రభువారేమో కింద పడుతున్న వాళ్ళని పైకి లేపితే మనమే పైన ఉన్నటువంటి వాళ్ళని కింద పారేస్తుంటే అదేమవుతుంది? క్రీస్తు విరోధి కార్యం. So we have to be very careful. కనుక ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా గమనించాలి. And then the apostles also, they also never pushed anybody down. అపోస్తలులు కూడా ఎప్పుడూ ఎవరిని ఇలా పట్టుకుని నెట్టేసి కింద పారేయలేదు. Paul and Peter and all raised people up who were lame or dead. పౌలు గాని పేతురు గాని వాళ్ళు పడిపోయినటువంటి వాళ్ళని, చనిపోయిన వాళ్ళు సైతం వాళ్ళ పైకి లేపారు. వాళ్ళు never pushed them down. ఎప్పుడు కూడా వాళ్ళ కింద పడేటట్టు నెట్టలేదు. Now I am saying this to warn you because so nowadays Christian television, big meetings, they're all doing this. ఇదంతా మిమ్మల్ని హెచ్చరించడానికి మాటలు చెప్తున్నాను, ఎందుకంటే ఈ దినాల్లో క్రైస్తవ టెలివిజన్ లో పెద్ద వాళ్ళు అందరూ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. So remember this. కనుక ఇది జ్ఞాపకం ఉంచుకోండి. God always raises us up. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని పైకెత్తేవాడిగా ఉంటాడు. He is a God of resurrection. ఆయన పునరుత్థానుడైనటువంటి దేవుడు. It was men who crucified Christ. ఆయన మనుషులే క్రీస్తు ప్రభువుని సిలువేశారు. That is putting him down. అంటే ఆయన క్రిందకి తోసి God raised him up. అయితే దేవుడు పైకి లేపారు. And our ministry, the ministry of resurrection. మన పరిచర్య ఎటువంటిదంటే పునరుత్థాన సంబంధమైన పరిచర్య. Not putting people down but lifting them up. ప్రజల కింద పారేయడం కాదు, కింద పడుతున్నవాడు పైకి లేపడం. Those who are discouraged, we lift them up and encourage them. ఎవరైతే నిరుత్సాహపడుతుంటున్నారో వారిని పైకెత్తి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం. Why do I say this? Because so many people who don't read the Bible are being deceived. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే బైబిల్ చదవనటువంటి వాళ్ళు అనేక మంది ఇవన్నీ చూసి మోసపోతూ ఉంటారు. So whenever you see such things, you be careful because that is not the Holy Spirit. అట్లాంటి సాదృశ్యాలు మీరు చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం కాదు. If you read the Bible, you find Romans 5:5 says when the Holy Spirit fills your heart, it fills you with love. మనం బైబిల్లో చదువుతున్న రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ మనల్ని నింపినప్పుడు ప్రేమతో మనం నింపబడి ఉంటాం. So if you find love in your heart filling your heart, then you know the Holy Spirit is filled. మీ హృదయం ప్రేమతో నింపబడినప్పుడు అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. There is no hatred in heaven. పరలోకంలో ఏ విధమైన ద్వేషం ఉండదు. Hatred is only in hell. ద్వేషం అనేది కేవలం నరకంలోనే ఉంటుంది. So if you hate somebody, కానీ మీరు ఎవరినైనా ద్వేషిస్తున్నారంటే you got a little bit of hell in your heart. అంటే మీ హృదయంలో నరకానికి సంబంధించింది కొంత ఉంది. You want hell in your heart? కనుక మీ హృదయంలో నరకం కావాలని కోరుకుంటున్నారా? No, you don't want hell in your heart. కనుక మీ హృదయంలో ఈ నరకం అంటే ఏంటో తెలిసింది మీకు. Then we should not hate anyone. కనుక మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. But maybe somebody has done you great harm and it's difficult for you to forgive him. కనుక ఎవరైనా కానీ మీకు ఏదైనా గొప్ప హాని చేసినా కష్టం కలిగించినా వాళ్ళని క్షమించాలి. You know, some people have only done small harm like cheating us of money or something like that. కొంతమంది చేసేవి కొంచెం మనకు హాని కలిగిస్తుంటారు, ఏదో మన డబ్బును మోసం చేయడం అట్లనే చేస్తారు. Those all we can easily forgive. అవన్నీ సులువుగా మనం క్షమించవచ్చు. But maybe somebody has done you such terrible harm. అది కొంతమంది చాలా భయంకరమైనటువంటి హాని కలుగజేస్తారు. Or harmed one of your children in a very bad way. లేకుంటే ఆ యొక్క పిల్లలు కూడా వాళ్ళు చాలా చెడు విధానాల్లోకి వెళ్ళిపోయేటట్టు హాని కలిగిస్తుంటారు. It's very difficult to forgive such people. అసలు అట్లాంటి వాళ్ళని క్షమించడం చాలా కష్టమైపోతుంది. Nowadays in America we read of people going and shooting little children in the అట్లాంటి దేశాల్లో చూస్తున్నాం, కొంతమంది వెళ్ళి తుపాకీ తీసుకుని పిల్లల్ని, అమాయకులైన పిల్లల్ని కాల్చి చంపేస్తున్నారు. I was thinking if one of those children was my children, how could I forgive that man? నేను అనుకుంటున్నాను ఆ పిల్లల్లో ఎవరైనా నా పిల్లలు గనక ఉన్నట్టయితే అంత చిన్న పిల్లల్లోని ఎట్లాని వాళ్ళని క్షమించాలని. I will find it difficult, I have to say. నేను చెప్పాలి, అట్లా క్షమించడం చాలా కష్టమే నాకు కూడా. I'll be tempted because he killed my child. ఆ పిల్లవాడు చంపేసి కనుక అతన్ని ద్వేషించాలని I know that hatred is from the devil. సో What shall I do? ఏం చేయాలి నేను? I'll go to Jesus యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి and I say, Lord, my natural tendency is to hate that fellow for killing my child. ఓ ప్రభు, నా స్వభావ సిద్ధమైనటువంటి నా మనసు ఏమిటంటే నా బిడ్డను అతను చంపేసాడు కనుక అతన్ని ద్వేషించాలని వస్తుంది నాకు. But hatred is from the devil. అయితే ఈ ద్వేషం అనేటటువంటిది సాతాను నుంచి వచ్చింది. So I'm not going to hate him. కనుక నేను అతను ద్వేషించను. But I find it very difficult to love. కానీ మన అతను ప్రేమించడం చాలా కష్టం అవుతుంది నాకు. So please give me the power of your Holy Spirit. కనుక దయచేసి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు అనుగ్రహించు. And do you think God will answer my prayer? కనుక ప్రభువు మా ప్రార్థన ఆలకిస్తాడని నమ్ముతున్నారా? Of course he will answer it. తప్పనిసరిగా ఆయన ప్రార్థన జవాబిస్తాడు. Because he sees that I want to obey him. ఎందుకంటే నేను ఆయనకి విధేయత చూపించాలని కోరుతున్నానని ఆయన చూస్తున్నాడు. So sometimes you may also be facing some situation like that. కొన్ని సార్లు ఇట్లానే మీరు కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కోవచ్చు.
Perhaps none of you have faced a situation where somebody shot and killed your child. మీ పిల్లల్ని ఎవరన్నా తుపాకీతో కాల్చి చంపేసినటువంటి సందర్భం మీలో ఎవరు ఇంతవరకు ఎదుర్కొని ఉండరు. Whatever you have faced from other people is less than that. మీరు ఇతరుల ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి కష్టం అన్ని కూడా దానికంటే చాలా తక్కువదే. Then think how difficult it must be for those mothers to forgive that man who shot their children. మరి ఈ పిల్లల్ని చంపేశాడు కదా, ఆ పిల్లల తల్లులు ఆ వ్యక్తిని కాల్చి చంపేసిన వ్యక్తిని క్షమించడం అనేది, అతను ప్రేమించడం అనేది ఎంత కష్టమవుతుందో ఆలోచించాడు. There are some situations where we need God's help, otherwise we cannot do it. కొన్ని సందర్భాల్లో దేవుని సహాయం మనకు కావాలి, లేనట్టయితే మనంతట మనం అది చేయలేం. Even to love you need God's help. ఒక వ్యక్తిని ప్రేమించాలన్నా గానీ దేవుని సహాయం కావాలి. Even to forgive somebody sometimes you need God's help. గనుక ఎవరినైనా క్షమించాలన్నా గానీ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. So I want to tell you something. గనుక దీనికి ఒక సంగతి There చెప్పాలి. is nothing wrong in going to God and saying, Lord, I cannot do it, please help me. ఓ దేవా, ఇది నేను చేయలేకపోతున్నాను, దయతో నీవు నాకు సహాయం చెయ్యి అని అడగటంలో ఎప్పుడు ఏ తప్పేం లేదు. I know this is good and I want to do this good, ఇది మంచిదని నేను ఎరుగుదును, ఈ మంచి చేయాలని నేను కోరుతున్నాను, but I don't have the strength to do it. కానీ అది చేయడానికి నాకు శక్తి చాలడం లేదు. You know, even Paul said that. పౌలు కూడా అన్నాడు అది. Paul says in Romans 7, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో see this verse, ఈ వచనం చూడండి, verse 19. 19వ వచనం. The good that I want to do, I can't do. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను, But I practice the evil which I don't want to do. చేయగోరని కీడు చేయుచున్నాను. Is that your experience? అది నీ అనుభవంగా కూడా ఉంటుందా? I want to do good, నేను మేలు చేయాలనుకుంటున్నాను, I can't do it. చేయలేకపోతున్నాను. Paul also had that experience. పౌలు కూడా ఇట్లాంటి అనుభూతి ఉండేది. The good that I wish to do, I don't do. అయితే మేలు చేయాలని కోరుతున్నాను, దాన్ని నేను చేయలేకపోతున్నాను. And the evil which I don't want to practice, that's what I do. నేను చేయకూడదు అనుకున్నటువంటి కీడును అది నేను చేసేస్తాను. So what did he say? కనుక ఏం చెప్పండి? Did he say, okay, then it will be like this till the day I die? అంటే నేను చనిపోయే దినం వరకు ఇలా ఉంటానని అలా చెప్తున్నాడు దాన్ని. That may be, you may say that, oh, we all Christians are like this, we'll keep on doing some wrong. మీరు అలా అంటే అనొచ్చు, ఇలా దేవుని సేవకుడు చెప్పాడు మనం కూడా ఇలా ఉండొచ్చు, పర్వాలేదు అన్నాడు. What is the verse we read in Amos? Seek the good. ఆమోసు గ్రంథంలో మనం చదివినటువంటి వచనం ఏంటి? మేలు చేయటానికి మీరు దాన్ని వెతకండి, Avoid and hate the evil. ఈ కీడును మీరు వదిలిపెట్టండి. But you say, I can't do it. అయితే మనం చేయలేకపోతున్నాం. Paul also could not do it. పౌలు కూడా చేయలేకపోయాడు. In fact, he got so fed up with himself that he says in Romans 7:24, what a wretched man I am, how will I be set free from this? ఈ విషయంలో ఆయనకి ఎంత నిరుత్సాహపడిపోయాడు అంటే 24వ వచనంలో అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునో. See, that shows how desperate he was to be free from this bad attitude. గనుక ఇటువంటి గమనాన్ని నుండి, ఇటువంటి పరిస్థితి నుండి తను తాను విడిపించుకునే విషయంలో నిస్సహాయుడైపోయాడు అతను. God is waiting till you also become so desperate to be free from sin. పాపా నుంచి విడిపించుకునే విషయంలో నువ్వు కూడా అంత నిస్సహాయ స్థితిలోకి వచ్చేసే స్థితిని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. See, we cannot become holy if we don't have a hunger and thirst for holiness. పరిశుద్ధతను గురించినటువంటి ఆకలి దప్పిక నువ్వు లేనట్టయితే ఆ పరిశుద్ధతలోనే నువ్వు ప్రవేశించలేవు. So when Paul said, oh wretched man that I am, how can I be free? కనుక పౌలు అంటున్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడినో, నన్ను ఎవరు విడిపిస్తారో అంటున్నాడు. Then he said, thanks be to God, verse 26, through Jesus Christ. అప్పుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. Then he says in Romans 8:2, the law of the spirit of life in Christ has now set me free. తర్వాత అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. So sin is such a strong force, it's always pulling us down. ఈ పాపం అనేటటువంటిది ఎంత బలమైన శక్తి అంటే ఎప్పుడు కూడా మనల్ని కిందకి లాగేస్తూ ఉంటుంది. Pulling our mind down, మన మనసుని కిందకు లాగుతుంది, our thoughts down, మన తలంపుల కిందకు లాగుతుంది. and we are tempted with our eyes and it's difficult to turn our eyes away. మన కళ్ళ ద్వారా కొంత శోధన వస్తుంది, అసలు కళ్ళను అక్కడి నుంచి తప్పించుకోలేకపోతున్నాం. We are tempted to say things with our tongue and we can't control our tongue. మన యొక్క నాలుక ద్వారా మనం చెడు మాటలు మాట్లాడడం శోధించబడుతున్నాం, నాలుకను అధీనంలో పెట్టుకోలేకపోతున్నాం. Sin is so strong. ఇట్లా ఈ పాపం అనేది చాలా బలమైంది. It's exactly like the law of gravity which always pulls things down. ఇదంతా ఎలా ఉంటుంది? భూమి ఆకర్షణ శక్తి ఉంది చూసారా, ఎప్పుడు అది మనల్ని కిందకు లాగుతూ ఉంటుంది, అట్లాంటి శక్తి. See, even a holy book like the Bible, gravity will pull it down. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మనం ఎలా వదిలేస్తే భూమి ఆకర్షణ శక్తి కిందకి వెళ్ళిపోతుంది. If I just leave it, it'll fall. దాన్ని వదిలేస్తే కింద పడిపోతుంది. Sin is like that. పాపం కూడా అట్లానే.
You can be a very good person, but sin will pull you down, pull you down. ఇదేదో pull you down. మంచిదిగానే ఉన్నట్టు కనిపిస్తుంది కనుక పాపం కిందకి లాగుతూనే ఉంటుంది. But Paul says here, ఇక్కడ పౌలు అంటున్నాడు, life in Jesus Christ has set me free from that. క్రీస్తు యేసునందున జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపిస్తుంది. That means the life of Jesus lifted him up and prevented him from falling. అంటే క్రీస్తు ప్రభువారి యొక్క జీవము అతని పైకెత్తి పడిపోకుండా చేస్తుంది. You know, in the book of Jude we read like this. యూదా పత్రికలో మనం ఎట్లా చదువుతాం? The book of Jude in verse 24. యోదా రాసిన పత్రిక 24వ వచనం. Now to him who is able to keep you from falling. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తిమంతుడైన The Lord is able to keep you from falling. ప్రభువు మిమ్మల్ని తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడడానికి శక్తిమంతుడు. So there are two things here. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయి. One, by myself I will fall. ఒకటి, నా అంతటి నేనే చేసుకునే ప్రయత్నాల్లో నేను పడిపోతాను. The Lord can keep me from falling. అయితే ప్రభు మాత్రం పడిపోకుండా కాపాడగలడు. See, here is an illustration of that. దాని గురించినటువంటి ఒక ఉదాహరణ చూడండి. This is like sin, pulling it down, pulling it down, pulling it down. నేను వదిలేసి ఇలా కిందకి ఎలా పడిపోతుందో పాపం కూడా కిందకి లాగుతుంది. See, now my life is holding it up that it doesn't fall. నాలో ఉన్నటువంటి జీవము ఇది కింద పడిపోకుండా ఇలా దీన్ని పట్టుకుంటే పడకుండా కాపాడుతుంది. I am keeping this Bible from falling. కనుక నేనేం చేస్తున్నానంటే ఈ బైబిల్ ని కింద పడిపోకుండా దీన్ని పట్టుకోగలుగుతున్నాను. If I leave it, it will fall. నేను వదిలేస్తే కింద పడిపోతుంది. But I am now keeping it from falling. అయితే దాన్ని పడనివ్వట్లేదు నేను. That's what Jude 24 means. Jesus is able to keep you from falling. యోధా పత్రిక 24వ వచనంలో అర్థం అదే. యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడుతున్నాడు. So there are two truths. కానీ ఇక్కడ రెండు సత్యాలు ఉన్నాయి. The first one is in John 15. మొదటిది ఏమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో and verse 5. 5వ వచనం. It says there, ఇక్కడ రాయబడింది, Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, without me you can do nothing. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Just like a branch in a tree cannot produce any fruit if it doesn't stay in the tree. చూడండి, ఒక చెట్టుకి కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మ చెట్టులో నిలిచి అంటు కట్టుబడి ఉంటే తప్ప లేనట్టయితే ఏ ఫలములు ఫలించలేదు. You see a branch in a mango tree, every year you get nice mangoes hanging on it. ఓ మామిడి చెట్టుకున్నటువంటి కొమ్మకు ప్రతి సంవత్సరం కూడా మామిడి పళ్ళు అలా వేలాడుతూ వస్తూ ఉంటాయి. But it cannot produce the mangoes by itself. అయితే ఈ కొమ్మ దానంతటదే ఈ మామిడి పళ్ళను ఉత్పత్తి చేయలేదు. If you cut off that branch, that's the end of its producing ఆ mangoes. కొమ్మను గనక మీరు నరికేశారనుకోండి, ఇక దాని సంగతి అయిపోయింది. ఇక ఏ మామిడి పళ్ళు రావు దాని నుంచి. It can produce mangoes only as long as it is in the tree. గనుక ఈ కొమ్మ ఆ చెట్టుతో ఉన్నంత కాలమే దాని నుంచి మామిడి పళ్ళు So వస్తాయి. that is what Jesus is saying here. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. If you yourself try to live a holy life, you will never do it. మీ అంతటి మీరే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తే మీరు ఎప్పుడు కూడా జీవించలేరు. That will be like the branch saying, I'm going to produce mangoes on my own. అది ఎట్లా ఉంటుందంటే కొమ్మ చెట్టు లేకుండా నా అంతటి నేనే మామిడి పళ్ళు ఉత్పత్తి చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. Even if the branch has been in the tree for 50 years, it cannot produce on its own if it's cut off. మరి ఈ యొక్క 15 సంవత్సరాల నుంచి ఆ కొమ్మ మామిడి చెట్టుతో ఉన్నప్పటికీ అది కొట్టివేయబడినట్టయితే అంత దీర్ఘకాలం ఉన్నప్పటికీ కూడా పళ్ళు ఉత్పత్తి చేయలేదు. I can't say, I've got 50 years experience, now I can live the Christian life on my own. మీరు అనొచ్చు, 50 సంవత్సరాల నుంచి నాకు క్రైస్తవ జీవిత అనుభవం ఉంది కనుక నా అంతటి నేనే ఈ యొక్క మంచి సత్క్రియలు ఉత్పత్తి చేస్తానని మీరు అనుకుంటే, That is as foolish as a branch saying, I have produced mangoes for 50 years, now I can start out on my own. అది ఎంత బుద్ధిహీనంగా ఉంటుందంటే మామిడి కొమ్మ కూడా నేను 50 సంవత్సరాలుగా చెట్టుతో ఉన్నాను కదా, ఇప్పుడు నా అంతటి నేనే మామిడి పళ్ళు తెస్తాను అన్నట్టుగా ఉంటుంది. So the branch is depending upon the tree every moment. గనుక ఈ కొమ్మ ప్రతి క్షణము కూడా ఆ చెట్టు మీద ఆధారపడి ఉంటుంది. You ask the branch, how do you produce good mangoes? మీరు ఆ కొమ్మను అడగండి, ఎట్లా మంచి పళ్ళు వస్తున్నాయి నీలో నుంచని. Oh, the branch says, I do nothing, I just stay in the tree. ఆ కొమ్మ ఏమంటుంది, నేను ఈ చెట్టులో ఉన్నాను కనుక మంచి మామిడి పళ్ళు వస్తున్నాయి. And if I stay in the tree, I will produce good mangoes. కనుక నేను ఆ చెట్టులో ఉన్నంత వరకే నేను మంచి పళ్ళు తీసుకురాగలను. So this is the first truth. ఇది మొదటి సత్యం. Without me, you can do nothing. నేను లేకుండా మీరు వేరుగా ఉండి ఏమి చేయలేరు. Just like that branch cut off from the tree. అంటే ఒక చెట్టు నుండి కొమ్మ నరికి వేసినట్టుగా. The second truth రెండో సత్యం ఏమిటంటే is Philippians 4:13. ఫిలిప్పీ 4:13. Philippians 4:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. With Christ
I can do everything. నన్ను బలపరచు అనేదే నేను సమస్తమును చేయగలను. That means everything that God commands me. అంటే దేవుడు నాకు ఆజ్ఞాపించే ప్రతిది కూడా. So these are the two truths I must always remember. ఈ రెండు సత్యాలు ఎల్లప్పుడూ మనం జ్ఞాపకించుకోవాలి. Without Christ I can do nothing. క్రీస్తు లేకుండా నేనేం చేయలేను. With Christ I can do everything he has commanded me. క్రీస్తుతో ఉండి ఆయన ఆజ్ఞాపించిన సమస్తము నేను చేయగలను. So now think of some area in your life which you are finding difficult to do the good. గనుక నీ జీవితంలో మేలు చేయడానికి కష్టతరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. Maybe you are finding it difficult to forgive somebody. ఒకవేళ ఎవరినైనా క్షమించే విషయంలో మీకు చాలా కష్టమైపోతుంది. Maybe they harmed you very badly. మీకు చాలా హాని కలిగించారు వాళ్ళు. Maybe they cheated you. వాళ్ళు నిన్ను మోసగించారు. Maybe they cheated you of the family property. నీ కుటుంబ ఆస్తి విషయంలో నిన్ను మోసం చేశారు. And you and your children are struggling because that relative cheated you. ఆ బంధువులు మిమ్మల్ని మోసం చేశారు కనుక నీవు నీ పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారు. And every time you see your children struggling, you are angry against that. ప్రతిసారి నీవు నీ పిల్లలు బాధపడే సంగతులు నువ్వు చూస్తున్నప్పుడు వాళ్ళంటే నీకు చాలా కోపం వచ్చేస్తుంది. So you find it very difficult. దానికి చాలా కష్టమవుతుంది వాళ్ళని క్షమించడం. What shall you say? ఏమంటారు మీరు? Lord Jesus, without your help I can never forgive that person. ప్రభు అయిన యేసు నీ సహాయం లేకుండా ఆ వ్యక్తిని అసలు ఎప్పుడు క్షమించలేను. That is one side. అది మొదటి The other side? రెండోది, But with your help I can forgive anybody. నీ సహాయంతో నేను ఎవరినైనా క్షమించగలను. Without your help I cannot love that person. నీ సహాయం లేకుండా ఆ వ్యక్తిని నేను ప్రేమించలేను. But with your help I can love that person. అయితే నీ సహాయంతో ఆ వ్యక్తిని నేను ప్రేమించగలను. Maybe you have a difficult husband or wife. ఒకవేళ నీ భర్త గాని నీ భార్య గాని నీ కష్టం కలిగించే You వాళ్ళు say, ఉన్నారు. Lord, it is impossible to love this ఓ person. ప్రభు ఈ వ్యక్తిని ప్రేమించడం నాకు అసాధ్యం అయిపోతుంది. Without you, impossible. అసలు నీవు లేకపోతే అసాధ్యం. But Lord, if you help me, అయితే ప్రభు నువ్వు నాకు సహాయం చేస్తే I can love my husband and my wife. నేను నా భర్తను ప్రేమించగలను, లేకుంటే నా భార్యని ప్రేమించగలను. Maybe you have a child who's gone away, gone astray into the world. ఒకవేళ మీ బిడ్డ ఎవరన్నా నీ దగ్గర నుంచి తప్పిపోయి లోకంలో కలిసిపోయారు. And you really want to try and bring him back to the Lord, but he's not coming back. మీరు నిజంగా ఆ బిడ్డను మళ్ళా తిరిగి తీసుకుని రావాలని సరైన మార్గంలో పెట్టాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. Again, remember these two things. మళ్ళా ఈ రెండు సంగతులు జ్ఞాపకించుకోండి. Lord, without your help, I can never help my child. ఓ ప్రభు నీ సహాయం లేకుండా నా బిడ్డని మళ్ళా తెచ్చుకోలేను. But with your help, I can bring him back to you. అయితే నీ సహాయంతో ఆ బిడ్డను మళ్ళా తిరిగి నీ దగ్గర తీసుకురాగలను. So you must always remember these two things whenever you face any problem in your life. నీ జీవితంలో ఏ సమస్యను నువ్వు ఎదుర్కొన్నా ఈ రెండు సంగతులు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. There is no problem God cannot solve. దేవుడు సమస్యను పరిష్కరించలేనటువంటిది ఏమీ లేదు. He can solve every problem. ఆయన ప్రతి సమస్యను పరిష్కరించగలడు. You know, that is one of the lessons we learn from the miracles. ఆయన చేసిన అద్భుతాల ద్వారా మనం నేర్చుకునే పాఠాల్లో ఇది ఒకటి. So many people came to Jesus when he was on earth with so many problems. ఆ భూమి మీద మనుషులు అనేక సమస్యల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేశారు వాళ్ళ విషయాల్లో. And he would only ask them one question. ఒకటే ఒక ప్రశ్న అడిగేవారు. What is that question? ఏమిటా ప్రశ్న? Do you believe I can do this for you? నేను నీ కోసం ఇది చేస్తాను అంతే. Whatever the problem. సమస్య ఏమైనప్పటికీ One question. ఒకటే ప్రశ్న. Not can you do it? ప్రభా ఇది చేయగలవా? No, he's not asking us whether you can do it. గనక ఆయన మనల్ని అడగట్లేదు అది చేయగలననే చెప్పేటటువంటి మాట. That answer is no. గనక కాదు అనేటటువంటి. The Lord is asking, do you believe I can do it? అదే ప్రభు అంటారు ఇది నేను చేయగలని నువ్వు నమ్ముతావా? See one example of that in Matthew chapter 9. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక ఉదాహరణ చూడండి. There were two blind men, it says in verse 27, who came to Jesus. 27వ వచనంలో ఇద్దరు గుడ్డి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. They wanted their eyes to be opened. వాళ్ళ కళ్ళు తెరవబడాలని కోరారు. What did Jesus say to them? యేసు ప్రభువు ఏమన్నారు వాళ్ళకి? He didn't ask them, can you do it? కనుక ఇది చేయగలరా అని ఆయన అడగలేదు. Can you try a little harder and see if you can open your eyes? లేకుంటే కొంచెం కష్టపడి మీరు ప్రయత్నం చేసి అప్పుడు కళ్ళు ఏమో తెరుచుకుంటామో చూస్తారా? He asked them only one question. ఒకటే ప్రశ్న. Verse 28. 28వ వచనంలో Do you believe I can do this for you? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? So when you face a problem in your life, నీ జీవితంలో ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు that is the question Jesus is asking you. యేసుక్రీస్తు ప్రభువు అదే ప్రశ్న అడుగుతున్నారు. Do you believe I can do this for you? నేను ఇది నీ కోసం చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? Is there some sinful habit that you have today which you are always being defeated by? ఏదో ఒక అలవాటో లేకుంటే ఒక పాపమో అది నీలో ఉంది, దానికి నువ్వు బాగా బానిస అలవాటు అయిపోయావు, దాని నుంచి నువ్వు విడిపించుకోలేకపోతున్నావు. For some people that problem is anger. కొంతమందికి ఒక సమస్య అంటే కోపం. You cannot control it. ఇంకా కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు. All the time
you find yourself falling into anger. ఎప్పుడు కూడా ఈ కోపం వచ్చేస్తుంది, ఆ కోపంలో దానికి పడిపోతున్నారు మీరు అంతే. What shall you do about it? ఏం చేయాలి దాని గురించి? Go to Jesus. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. Say, Lord, it is impossible for me to overcome this anger. ఓ ప్రభువా, ఈ కోపాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు అసాధ్యం అయిపోతుంది. Without you, I can never conquer it. నువ్వు లేకుండా నేను దీన్ని జయించలేను. But with your help, అయితే నీ సహాయంతో I can conquer it. నేను దాన్ని జయించగలను. When you confess that, you're confessing your faith. దాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నావు అక్కడ. You're saying, Lord, I can do it. నువ్వు అంటున్నావు, ప్రభు నేను అది చేయగలను. I know it is good to overcome anger. కనుక పాపాన్ని జయించడం మంచిదని నాకు తెలుసు. I know it's evil to get angry. అయితే కోపించడం అనేది కీడని నాకు తెలుసు. The whole atmosphere in our home becomes so bad when we are angry and shouting at each other. మనం కోపం వచ్చి ఒకరినొకరు అరుచుకోవటం ద్వారా మొత్తం ఇల్లంతా కూడా గందరగోళం అయిపోతుంది. That's not glorifying God. అది దేవుని మహిమపరచట్లేదు. But Lord Jesus, with your help we can overcome it. ప్రభు అయిన యేసు నీ సహాయంతో నేను జయించగలను. It's no use struggling some more because you will not be able to overcome it. మీరు ఇంకా కష్టపడటంలో ఏం ఉపయోగం లేదు, దాన్ని మీరు జయించలేరు. Say, Lord, I cannot do it. మీరు చెప్పండి, ప్రభు నేను చేయలేను. But I want you to give me your power so I can overcome it. కానీ Sin. ఇవి లైంగిక సంబంధమైన పాపాలు. The pressure can be so strong, especially in a man, that he cannot overcome it. ఆ ఒత్తిడి ఆ మనుషుల్లో ఆ పాపం చేయడానికి ఎంత అధికంగా వస్తుందంటే దాన్ని జయించలేకపోతున్నాడు. Even after he gets married, వివాహం అయిన తర్వాత కూడా he cannot control his eyes. మరి తనకున్నటువంటి ఆ ఒత్తిడి తను భరించలేని పరిస్థితులు. He should go to Jesus యేసు దగ్గరికి వెళ్ళి and say, Lord, I cannot overcome ఓ ప్రభా, ఈ అలవాటు నేను జయించలేకపోతున్నాను. Without you I cannot do it. నీవు లేకుండా నేను చేయలేను. But I want to overcome it. అయితే దాన్ని జయించగలుగుతున్నాను. And I believe with you I can do all things. నేను నమ్ముతున్నాను, నువ్వు సహాయం చేయనట్టయితే నేను అన్ని చేయగలను. Why haven't you been able to overcome it till now? ఎందుకు ఎంతవరకు నీవు దాన్ని జయించలేకపోయావు? Because you have not confessed your faith. ఎందుకంటే నీ విశ్వాసాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోలేదు. You have not said, Lord, with your help I can do it. ఓ ప్రభు, నీ సహాయంతో నేను దీన్ని చేయగలను నువ్వు అనలేదు. Remember these two things? ఈ రెండు సంగతులు మీరు గుర్తుపెట్టుకోండి. Without you I cannot do it. నీవు లేకుండా, నీ సహాయం లేకుండా నేను చేయలేను. With you I can do it. నీతో నేను చేయగలను. Just like the branch. ఆ కొమ్మ Without you, O tree, I cannot produce any mangoes. చెట్టుతో నువ్వు లేకుండా నేను ఏ మామిడి పళ్ళు తేలను. But with you, O tree, I can produce the best mangoes. అయితే వృక్షమా, నీతో ఉన్నప్పుడు నేను మంచి మామిడి పళ్ళు తీసుకురాగలను. That's what Jesus taught us. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించారు. It's very important to tell Jesus what we believe. మనం ఏమైతే విశ్వసిస్తున్నామో అది యేసు ప్రభుతో చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Not just to believe in the heart. హృదయంలో నమ్మటం మాత్రమే కాదు. See Romans 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Romans 10, రోమా 10వ అధ్యాయం verse 9 and 10. 9-10 వచనాలు. Here it says, ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే, we must confess with our mouth Jesus as Lord and believe in our heart that God has raised him from the dead. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నీ విశ్వసించిన ఎడలా. See, the raising from the dead is a picture of how God lifts us up from sin. ఆ మృతుల్లో నుండి లేపటం అనేటటువంటిది ఏం చూపిస్తుందంటే, మనలను పాపపు పతనంలో ఉన్న పరిస్థితి నుండి దేవుడు మనల్ని లేపడానికి సామర్థ్యుడని చూపిస్తుంది. To raise a dead man is much more difficult than overcoming anger or sexual thoughts or anything. చూడండి, ఒక మృతమైనటువంటి వ్యక్తిని లేపడం అనేటటువంటిది కోపాన్ని జయించడం కంటే, లైంగిక పరమైన దురభ్యాసాలను జయించడం అంటే వీటికంటే అది చాలా కష్టమైంది. When God raised Jesus up from the dead, గనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లోంచి పైకి he was saying to us, ఆయన మనతో అంటున్నాడు, I can lift you up from any problem you're in. మరి నీలో ఉన్న ఏ సమస్య నుండి అయినా నేను పైకి తీసుకురాగలను. But you must believe. అయితే మనం అది నమ్మాలి. You must believe and confess it. మనం నమ్మి నోటితో ఒప్పుకోవాలి. Verse 10. 10వ వచనం. With the heart man believes to righteousness. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. But with the mouth we confess and that brings salvation. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Salvation means deliverance. రక్షణ అంటే విడుదల. That we have to say with our mouth. అది మన నోటితో చెప్పాలి. See, Jesus asked the blind men, do you believe I am able to do this for you? యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డి వాళ్ళతో చెప్పాడు, నేనైతే చేయగలనని మీరు నమ్ముతున్నారా? They didn't just believe in their heart. వాళ్ళు మనసులో నమ్మటమే కాదు, they believed in their heart. వాళ్ళ హృదయంలో నమ్మారు. And they said with their mouth, yes Lord. వాళ్ళు నోటితో చెప్పారు, అవును ప్రభువా మేము నమ్ముతున్నాం అన్నారు. We must confess with our mouth. మన నోటితో మనం ఒప్పుకోవాలి. Not to people but to the Lord. అయితే ప్రజలతో కాదు, ప్రభుతో. The Lord says, you have a problem? ప్రభు అంటున్నాడు, నీకు ఏదైనా సమస్య ఉందా? What is your problem now? ఏమిటి నీ సమస్య ఇప్పుడు?
You have some difficult problem in your office, నీ ఆఫీసులో ఏదైనా కష్టతరమైన పరిస్థితి ఉందా, in your home, ఇంట్లో గాని in your life, నీ జీవితంలో, and you want to be free from it. దాని నుంచి నువ్వు విడుదల పొందాలని కోరుతున్నావా? The Lord says, do you believe I can do this for you? ప్రభు అన్నాడు, ఇది నేను నీకు చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? You must get alone with God with prayer ప్రార్థనలో మీరు దేవునితో ఉండాలి and say, Lord, I believe you can do it. మీరు చెప్పాలి, ప్రభు నీవు ఇది చేయగలవని నేను You can నమ్ముతున్నాను set అని. me free. నన్ను విడిపించగలవని నమ్ముతున్నాను. Speak it out with your mouth. నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడితో చెప్పాలి. Just believe in your heart. అది నీ హృదయంలో విశ్వసించడం మాత్రమే కాదు. It says here, ఇక్కడ చెప్పండి, you believe in your heart, హృదయంలో you విశ్వసించి confess with your mouth. నోటితో ఒప్పుకోవాలి, Jesus Christ is Lord. యేసుక్రీస్తు ప్రభు అని. As he was raised from the dead, I can be lifted up from this problem. ఆయన మృతుల్లో నుండి పైకి లేపడినటువంటి రీతిగా ఈ సమస్య నుండి మనల్ని పైకెత్తగలడు. Particularly if it is related to sin. మన పాపం విషయంలో కూడా అయితే మన పైకెత్తి తీసుకురా. Because we have a promise in Romans 6:14 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనకు ఒక that వాగ్దానం. sin can never be the master over you. పాపము ఇక ఏమాత్రం మీ మీద ప్రభుత్వం చేయదు. That is a promise. అది వాగ్దానం. So we say, Lord, with your help, I'm going to overcome every sin in my life. నేను చెప్పాలి, ప్రభా నీ సహాయంతో నా జీవితంలో ప్రతి పాపాన్ని నేను జయించగలను. It doesn't happen in one day. అది ఒక రోజులో జరిగేది కాదు. I told you in Genesis 1, one day, one step, another day, another step, another day, another step, like that. ఆది కాండం మొదటి అధ్యాయంలో ఉన్న సంగతులు మీకు చూపించాను. ఒక రోజు ఒక మెట్టు, ఇంకో రోజు ఇంకో మెట్టు, ఇంకో రోజు ఇంకో మెట్టు, అలాగ వస్తూ వచ్చింది. God sanctifies us, like Paul said, day by day the inner man is renewed. పౌలు చెప్పినటువంటి రీతిగా ఆంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అన్నట్టుగా దేవుడు మనల్ని అట్లా శుద్ధీకరిస్తాడు. The whole process may take many years. ఈ పద్ధతి విధానం అంతా కూడా అనేక సంవత్సరాలు పట్టొచ్చు. God has been renewing me for many years, but I still haven't become like Jesus Christ. మరి దేవుడు అనేక సంవత్సరాల నుండి నన్ను నూతన పరుస్తున్నాడు, అయినా కానీ ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి స్వరూపంలోకి రాలేదు. ఇంకా It's like climbing Mount Everest. I've still got a long way to go. ఇదంతా ఏదో ఎవరెస్ట్ పర్వత శిఖరానికి ఎక్కుతున్నట్టుగా ఉంది, ఇంకా చాలా దూరం పైకి ఎక్కవలసింది. But I'm not today where I was 50 years ago. అయితే 50 సంవత్సరాల కిందట ఎక్కడున్నానో నేను ఇప్పుడు అక్కడ లేను. I'm not even today where I was last year. పోయిన సంవత్సరం ఎక్కడున్నాను అక్కడ కూడా లేను. I've gone up a little bit. ఇంకా కొంచెం పైకి వెళ్ళాను. That's how it must be in your life. మీ జీవితంలో కూడా అట్లా ఉండాలి. See, many of you came to this convocation last year. మీలో అనేక మంది పోయిన సంవత్సరం కాన్వకేషన్ ఇలా మీటింగ్లు వచ్చారు. And you heard me say many things like this then also. ఇట్లా అనేకమైన సంగతులు నేను మీతో చెప్పడం అప్పుడు కూడా మీరు విన్నారు. Because basically I have only one message. Basically I have only one message. మరి అసలు ప్రాథమికంగా ఒకే ఒక వర్తమానం నేను చెప్పేది. That you must be a disciple of Jesus. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యునిగా ఉండాలి. And you must overcome all sin. నీ పాపాన్ని జయిస్తూ ఉండాలని. Drive the devil out of your life and home. నీ యొక్క జీవితంలోనూ నీ యొక్క గృహంలోనూ కూడా ఇటువంటి అనుభూతి And build the church of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి సంఘాన్ని కడుతూ ఉండాలి. That is what I preach, that's all. అదే నేను బోధించేది అంతా అదే. That's what the apostles preached wherever they went. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా ఇదే సంగతి బోధించారు. So you heard me say some of these things last year. కనుక ఇట్లాంటి సంగతులు నేను చెప్పినవన్నీ పోయిన సంవత్సరం కూడా విన్నారు మీరు. Have you come little higher now than you were last year? మరి పోయిన సంవత్సరం ఉన్న స్థితి కంటే మీరు కొంచెం మెరుగైన స్థితిలోకి వచ్చారా మరి ఇప్పుడు? Supposing I asked one of these children here last year. ఇక్కడ ఉన్న పిల్లల్ని కొంతమందిని అడుగుతాను, పోయిన సంవత్సరం ఏ Last క్లాస్లో? year I asked them, which class are you? నేను అంటాను, పోయిన సంవత్సరం ఏ క్లాస్లో చదివాను? And they say, I'm in 4th standard. వాళ్ళు అంటారు, నేను 4వ తరగతి చదివానంటారు. Now this year I meet the same girl. మళ్ళీ ఈ సంవత్సరం అదే అమ్మాయిని అడిగితే, What class are you? అమ్మాయి ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నావు నువ్వు? 4th standard. మళ్ళీ 4వ తరగతి అన్నది అనుకోండి. What happened? ఏమైంది? Last year you were 4th standard, this year also 4th standard. పోయిన సంవత్సరం కూడా 4వ తరగతి చదువు, మళ్ళీ ఇప్పుడు కూడా 4వ తరగతి అంటున్నావేంటి? All of them will say 5th standard. కనుక మన అందరూ చెప్పాలి 5వ తరగతిలోకి వచ్చానని. Isn't that what you expect in your children? మీ పిల్లలు అట్లా చెప్పాలని మీరు ఎదురు చూడలేదా? God expects the same in you. అట్లానే దేవుడు నీ విషయంలో కూడా అదే కోరుతున్నాడు. Now if I ask that girl next year, which class are you? Malla 6th standard. మళ్ళా వచ్చే సంవత్సరం వచ్చే అమ్మాయి నువ్వు ఏ క్లాస్ లో ఉన్నావు ఇప్పుడు అంటే 6వ తరగతి అంటుంది. That's how it must be with us also. అట్లానే మన విషయంలో కూడా అలా ఉండాలి. Every year we're going up. ప్రతి సంవత్సరం పైకి ఉన్నతంగా పైకి వెళ్తూ ఉండాలి. But supposing that girl says, last year I was in 4th standard. ఒకవేళ అమ్మాయి అనుకోండి, పోయినసారి నేను 4వ తరగతి. And I ask her, this year which class are you? ఈ సంవత్సరం అడుగుతాను ఏ క్లాస్ నువ్వని. And she says 2nd standard. 2వ తరగతి అంటుంది అనుకోండి. What happened? ఏమైంది మనసుకే అనుకుంటాను. That is called backsliding. అదేంటంటే మళ్ళీ కిందకి వెనక్కి వెళ్ళిపోవటం.
That means you made some progress in the Christian life and then you went back. అయితే నీ క్రైస్తవ జీవితంలో కొంచెం పురోభివృద్ధి ఉండింది, కానీ తర్వాత మొత్తం వెనక్కి So many Christians are like that. అనేక మంది క్రైస్తవులు అలా ఉన్నారు. They gave up some bad habits and then they started the bad habits again. వాళ్ళు కొన్ని చెడు అలవాట్లు వదిలేశారు, మళ్ళా చెడు అలవాట్లు మళ్ళా మొదలెట్టారు. That is like 4th standard student going back to 2nd standard. అది ఎలా ఉందంటే 4వ తరగతి చదివినటువంటి వాళ్ళు మళ్ళా 2వ తరగతికి వెళ్ళినట్టుగా ఉంది. Now, please answer this question honestly. ఇప్పుడు యథార్థంగా ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. Don't answer me, you answer to yourself. నాకు కాదు, మీరు చెప్పే జవాబు దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. Are there some habits that you gave up some time ago, bad habits, and now you started them again? కొంతకాలం క్రిందట మీరు వదిలేసినటువంటి దురలవాట్లు మళ్ళా చెడు అలవాట్లు మళ్ళా ప్రారంభించారా? మిమ్మల్ని మీరే అడుక్కోండి. You answer to yourself. మీకు మీరే ఆ ప్రశ్న అడుక్కుని దానికి జవాబు చెప్పుకోండి. 3 years ago, you gave up some bad habits. 3 సంవత్సరాల కిందట కొన్ని దురలవాట్లు వదిలేశారు. And now you're back into those bad habits. మళ్ళా తిరిగి ఆ చెడు అలవాట్లోకి వెళ్ళిపోయారు. That is like the 4th standard student going back to 2nd standard. అది ఎలా ఉంటుంది? 4వ తరగతి చదివినటువంటి అమ్మాయి మళ్ళా 2వ తరగతిలోకి వెళ్ళిపోయినట్టుగా I ఉంటుంది. have never in my life met a child like that who went back to 2nd standard. 4 నుంచి మళ్ళా 2వ తరగతికి వెళ్ళినటువంటి బిడ్డ నా జీవితకాలంలో ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను ఎవరిని. But I've seen many Christians like that. అయితే అనేక మంది క్రైస్తవులు ఇట్లా కావడం చూశాను. Who went from 10th standard to 1st standard. వీళ్ళు 10వ తరగతి నుంచి మొదటి తరగతికి వచ్చారు. Very sad. చాలా విచారకరమైన సంగతి. Just like you want your children to go higher and higher and higher. నీ పిల్లలు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు పైకి వెళ్ళాలని మీరు ఎట్లా God కోరుతున్నారు? wants you to go higher and higher and higher. అట్లానే దేవుడు కోరేటటువంటి మిమ్మల్ని ఇంకా ఒక మెట్టు కంటే ఒక మెట్టు పైకి వెళ్ళాలని కోరుతున్నాడు. See what the Apostle Paul said. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు చూడండి. In Philippians in chapter 3. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Philippians 3. ఫిలిప్పీ 3 And we read in verse 12. 12వ వచనం. He says, I have not yet obtained, I have not yet become perfect. ఇదివరకే నేను గెలిచి తినేనేను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనేను అనుకున్నట్లేదు. That means he's saying, I have not yet become like Jesus Christ. అంటే అంటున్నాడు నేను ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆ స్థితికి రాలేదు. And he had already been a believer for 30 years. 30 సంవత్సరాలుగా విశ్వాసగా ఉన్నాడు ఈయన. This is about 6 or 7 years before he died. ఆయన చనిపోవడానికి 6-7 సంవత్సరాల ముందు రాశాడు ఈ పత్రిక. From the age of 30 to 60, he had been a fine, wholehearted believer. 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరం వరకు చాలా చక్కటి మంచి క్రైస్తవుడి జీవితం There was జీవించాడు. no backsliding in his life. తన జీవితంలో వెనకబడిపోయిన స్థితి లేదు. Not only every year, every day he was becoming better. ఆయన ప్రతి సంవత్సరం కాదు, ప్రతి రోజు కూడా మెరుగవుతున్నాడు. ఒక దినం He కంటే says ఒక రోజు. that every day I'm being renewed. ఆయన అన్నాడు ప్రతిరోజు దినదినము నూతన And పరచబడుతున్నాను. still, after 30 years, అయినా కానీ 30 సంవత్సరాల తర్వాత he says, I've still not become like Jesus Christ. I'm Yeah. pressing on. నేను యేసుక్రీస్తు ప్రభు వలె ఇంకా కాలేదు, నేను ఇంకా ముందుకెళ్తున్నాను అంటున్నాడు. But I'm pressing towards that mark. కానీ నేను ఆ గురి వద్దకే పరిగెడుచున్నాను. I want to lay hold of that, becoming like Christ completely. పూర్తిగా క్రీస్తును పోలి ఉండడానికి దాన్ని పట్టుకునే వాళ్ళని పరిగెడుతున్నాను. Again he says, brethren, verse 13, I have not yet reached there. మరలా 13వ వచనంలో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని నన్ను తలంచుకున్నాను. But I'm doing only one thing in my అయితే life. ఒకటి చేస్తున్నాను నా జీవితంలో. Forgetting all the progress I have made so far. ఇంతవరకు నేను సాధించిన పురోభివృద్ధి అంతటిని విడిచిపెట్టి I'm looking ahead to see how much more I have to go. ఇంకా ముందు పైకి ఎంత వెళ్ళాలో ముందుకే చూస్తున్నాను. What did he mean by saying forgetting the things that are behind? అంటే నా వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టి అంటే దాని అర్థం ఏంటి? Sometimes we look back and say, oh, I have made so much progress in my life. కొన్నిసార్లు మన వెనక తిరిగి నా జీవితంలో ఎంత గొప్పగా సాధించానని వాటిని బట్టి మురిసిపోతూ ఉంటాం. And then I look at somebody else and say, he has not made so much progress. మళ్ళా వేరే వాళ్ళ పక్క వాళ్ళని చూసి అయితే నేను సాధించిన పురోభివృద్ధి వీళ్ళు సాధించలేదని వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. Then I become proud. అలా చేయటం ద్వారా మనకు గర్వం వస్తుంది. And when we become proud, God begins to oppose us. ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెంటనే మనల్ని వ్యతిరేకించడం ఆరంభిస్తాడు. So to avoid that, Paul said, I'm not going to look back and see how much progress I've made in my life. కనుక దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన అంటున్నాడు నా వెనుక ఉన్న సంగతులన్నీ నేను విడిచిపెడుతున్నాను. I forget it. దాన్ని మర్చిపోతున్నాను. I'm thinking of how much more I have to go. ఇంకా ముందుకి ఎక్కడికి వెళ్ళాలి దాని గురించే ఎంతవరకు ప్రయాణం చేయాలి దాన్ని చూస్తున్నాను. Like the people who want to climb some high mountain. చూడండి ప్రజలు కొన్ని ఎత్తైన శిఖరాలకు ఎక్కేటటువంటి వాళ్ళు కొండలు ఎక్కేవాళ్ళు. They're not always looking back to see how much they have climbed. నేను ఎంతవరకు ఎక్కొచ్చానని వాళ్ళు కిందకు చూడరు. They're seeing, oh, I've still got some more to go. I want to reach the top. వాళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉంటారు, నేను ఇంకా వెళ్ళవలసింది శిఖరానికి, అంత దూరం ఉంది ఇంత దూరం చూసుకుంటూ వెళ్తూ So ఉంటారు. he says, that's the only thing I'm doing in my ఆయన life. అంటున్నాడు జీవితంలో ఇదే సంగతి నేను చేస్తున్నాను.
That is God's will for you. మీ నిమిత్తమై ఇదే దేవుని చిత్తం. That every year you become a more Christ-like person. ప్రతి సంవత్సరం కూడా క్రీస్తును పోలిన వ్యక్తిగా మీరు పురోభివృద్ధి సాధించాలి. Every year our speech must become more gracious and ప్రతి సంవత్సరం కూడా మన యొక్క మాటలు, మన సంభాషణ చాలా దయగలిగినటువంటి మాటలు కలిగి ఉండాలి. Every year our thoughts must become little purer. మన ప్రతి సంవత్సరం కూడా మన యొక్క తలంపులు ఇంకా పవిత్రమైనవిగా ఉండాలి. Maybe not perfect. ఒకవేళ అంత పరిపూర్ణమైనవి కాకపోవచ్చు. That is still a long way to go. ఎందుకంటే ఇంకా చాలా దూరం ఉంది పైకి ఎక్కవలసింది. A little better than last year. పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు చాలా మెరుగైన స్థితికి వచ్చాను. And we have little more ability to love people who are not good to us. మన విషయమై మంచిగా లేకపోయినా గానీ అటువంటి ప్రజలను ప్రేమించడానికి కూడా మనం ఇంకా శక్తి కొంచెం పెంపొందించాలి. That's how we know that we are listening to the Holy Spirit. ఆ రీతిగా మనం తెలుసుకుంటాం, మన పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటున్నా, వింటున్నామా. See, the main ministry of the Holy Spirit is mentioned in 2 Corinthians chapter 3. 2 కొరింథీ 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధానమైన పరిచర్య ఇక్కడ చెప్పబడింది. 2 Corinthians chapter 3 2 కొరింథీ 3వ అధ్యాయం and verse 18. 18వ వచనం. It says here that with an unveiled face we see in a mirror the glory of the Lord. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు. So the mirror we read in James 1:25 is the word of God. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో అర్థం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. So he's saying here, when we look into this mirror, ఆయన అంటున్నాడు ఈ యొక్క అద్దంలో మనం చూసుకున్నప్పుడు దేవుని వాక్యంలో. now in the bathroom and all, when we look into the mirror we see our own face. చూడండి, బాత్రూమ్ లో కానీ ఎక్కడైనా అద్దం ఉందనుకోండి, అద్దంలో చూసినప్పుడు మన ముఖం కనిపిస్తుంది. But in this mirror of the Bible, అయితే ఈ బైబిల్లో ఈ అద్దంలో we see the face of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి ముఖం కనిపిస్తుంది మనకి. And when we see the face of Jesus, యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు, just like Isaiah when he saw the glory of the Lord, then we see our own unlikeness to Christ. యెషయా గ్రంథంలో మనం చూసాం కదా దేవుని యొక్క మహిమను యెషయా ఏ రీతిగా చూశాడో, అలాగా క్రీస్తు ప్రభువారి ముఖాన్ని చూసినప్పుడు మనం క్రీస్తు ప్రభువారిలా లేము అనే వాస్తవాన్ని మనం గుర్తిస్తాం. So this is the number one ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి మొట్టమొదటి పరిచర్య. When we read the Bible, మనం బైబిల్ చదివినప్పుడు the Holy Spirit says, see here how Jesus is. పరిశుద్ధాత్మ అంటున్నాడు యేసు ప్రభు ఏ రీతిగా ఉన్నాడో అట్లా ఉండడానికి నువ్వు వెతుకుతూ ఉండాలి. I see the image of Jesus in the Bible. ఈ బైబిల్లో చూస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రతిబింబాన్ని. I see his purity. ఆయన పవిత్రత, I see his love. ఆయన ప్రేమ, I see his humility. ఆయన దీనత్వం, I see the power with which he served God. ఆయన ఏ రీతిగా శక్తి కలిగి దేవుని సేవించాడు. So the Holy Spirit has come to show us the glory of Jesus in the Bible. పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథంలో దేవుని యొక్క మహిమను మనకు చూపిస్తున్నాడు. And then I see my own need. అప్పుడు నా సొంత అక్కరేమిటో చూస్తాను. Like Isaiah said, woe is me, I am undone. యెషయా చెప్పినటువంటి రీతిగా అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రుడిని. So then I get conviction of where I am not like Christ. అప్పుడు నేను క్రీస్తును పోలి ఎక్కడ లేనో ఆ ఒప్పుదల నాకు వస్తుంది. Then the Holy Spirit does a second ministry. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండో పరిచర్య. It says here, ఇక్కడ చెప్పబడింది verse 18. 18వ వచనం. He changes me into that likeness from one degree of glory to another. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. So this is the best verse in the whole Bible to tell us what the Holy Spirit does in our life today. ఇది నాన్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడని చెప్పడానికి బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఇది చాలా శ్రేష్టమైన వచనం. I have read through the whole Bible and I never found a better verse than this to tell us what the Holy Spirit has come to do. పరిశుద్ధాత్మ ఏం చేయడానికి వచ్చాడు అని చెప్పడానికి దైవ గ్రంథం అంతా నేను చదివి కనుగొనింది ఏంటంటే దీన్ని మించినటువంటి శ్రేష్టమైన వచనం ఇంకోటి లేదు. Two things. రెండు, to show you the glory of Jesus in the Bible, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను బైబిల్లో చూపిస్తుంది, and then to make you like that. మిమ్మల్ని అట్లా ఆ రీతిగా చేయడానికి. So when you say, Lord Jesus, fill me with your Holy Spirit, ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మతో నన్ను నింపు అని మీరు చెప్పినప్పుడు that's a very good prayer to pray. అది చాలా మంచి ప్రార్థన, దేవునికి ప్రార్థించేది. Do you pray that prayer? ఆ ప్రార్థన మీరు చేస్తున్నారా? You know, some of us have become so afraid of the Pentecostals that we don't even pray, Lord, fill me with the Holy Spirit. మనలో చాలా మంది పెంటెకోస్టల్ అంటే దాని గురించి చాలా భయం గనక పరిశుద్ధాత్మతో నింపనే మాట చేయడానికి కూడా మన భయం వస్తుంది. You say, oh, those Pentecostals are teaching all wrong things. పెంటెకోస్టల్ వాళ్ళంతా తప్పు సిద్ధాంతాలు బోధిస్తుంటారు. Don't worry about them. దాని గురించి మీరు చింతించొద్దు. The apostles were filled with the Holy ఈ Spirit. అపోస్తలులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. Jesus was filled with the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. I am not a Pentecostal. నేను పెంటెకోస్టల్ వాడిని కాదు. And I prayed to God. కానీ దేవుని ప్రార్థిస్తాను. I said, Lord, I want what Peter and all got on the day of Pentecost. ఓ దేవా, పెంతెకోస్తు దినాన పేతురు పొందినటువంటి ఆత్మ, ఇతరులు పొందిన ఆత్మ నేను కూడా Be పొందాలి. filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపు.
Otherwise, I can never be like Jesus. లేనట్టయితే యేసుక్రీస్తు ప్రభువుని పోలి ఉండలేను, And I can never serve you. నేను ఆ రీతిగా నేను సేవించలేను. I feel that many of you are not praying that prayer. నేను అనుకుంటాను మీలో అనేక మంది ప్రార్థన చేయడం లేదు. And we need to pray that not only once but every day. గనుక మనం ప్రతిరోజు కూడా ఇటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. My wife and I, whenever we pray together, I always pray, Lord, fill me with the Holy Spirit. నేను నా భార్య ఎప్పుడు ప్రార్థన చేసినా ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు, Forgive me my sins, నా పాపములను క్షమించు, and fill me with the Holy ఈ Spirit. పరిశుద్ధాత్మతో నింపు. I pray that every day, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను, because I cannot live without it. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నేను జీవించలేను. If you have never done that till now, ఎంతవరకు మీరు చేయలేదు అది, you start praying today. ఈ రోజు ప్రార్థన చేయడం ఆరంభించండి. Lord Jesus, ప్రభువైన యేసు, you came to fill people with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపడానికే నీవు ఈ లోకానికి వచ్చావు. Now fill me with the Holy Spirit పరిశుద్ధాత్మతో నన్ను నింపు every day. ప్రతిరోజు. And when the Holy Spirit fills you, పరిశుద్ధాత్మ మీకు చెప్పినప్పుడు, and you start reading the Bible, అప్పుడు మీరు బైబిల్ చదవడం ఆరంభించినప్పుడు your eyes will suddenly be opened. మరి అకస్మాత్తుగా మన కళ్ళు తెరవబడతాయి. You will see Jesus in a new way here. యేసుక్రీస్తు ప్రభువుని నూతన విధానంలో ఇక్కడ మీరు చూస్తారు. And then the Holy Spirit will make you like that. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పోలి ఉండేటట్టుగా మిమ్మల్ని చేస్తూ ఉంటాడు. That is how we choose the good and avoid the evil. ఆ రీతిగా మనం మేలును ఎంపిక చేసుకుంటాం, కీడుని విడిచిపెడతాం. In simple words, to choose the good is to choose the life of Jesus. ఒక సామాన్యమైనటువంటి మాటలో చెప్పాలంటే, మేలు చేయటం మనం ఎంపిక చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా ఉన్నాడు జీవితం అట్లా ఎంపిక To చేసుకోవాలి. hate and avoid the evil is to hate this life we got from our parents and from Adam. ఆదాము నుండి మన తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి జీవితాన్ని ద్వేషించడమే కీడుని ద్వేషించడం అంటే. Lord, this is a bad life. ఓ ప్రభువా, ఇది చెడు జీవితం, I hate it. నేను దీన్ని ద్వేషిస్తున్నాను, I want to put it to death. దాన్ని మరణానికి అప్పగించగోరుతున్నాను. I want the life of Jesus in me. యేసుక్రీస్తు ప్రభువారి జీవితం నాలో రావాలి. Like the branch cannot produce mangoes by itself, కొమ్మ చెట్టుతో లేకుండా తనంతట తాను ఎట్లా ఫలించదు, I cannot produce the life of Jesus by myself. అట్లానే నా అంతట నేను క్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని ఉత్పత్తి చేయలేను. I want the Holy Spirit to come and produce it in me. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చి వాటిని ఉత్పత్తి చేసేట్టు చేయాలి. Then you will be able to say, God is with me. అప్పుడు మనం చెప్పగలుగుతాం, దేవుడు నాతో ఉన్నాడు. And He will help you to overcome sin. పాపాన్ని జయించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు. And not only that, అంతేకాదు, He will give you the power to give this gospel to other people so that they can overcome sin. ఇతరులు కూడా పాపాన్ని జయించగలిగేటట్టు దేవుని యొక్క సువార్తను ఇతరులకు చెప్పడానికి కూడా దేవుడు ఆ శక్తి ఇస్తాడు. I would never have been able to preach if God had not filled me with the Holy Spirit. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపకపోయినట్టయితే నేను ఎవరికి ఏం బోధించలేను. You know, even Jesus needed to be anointed with the Holy Spirit before He went out to preach. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బోధించడానికి బయటికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఆయన కోరినటువంటి వాడు. And so many times He would get alone with the Father and pray. అనేక పర్యాయములు ఆయన ఒంటరిగా తండ్రి వద్ద ప్రార్థన చేస్తూ ఉండేవాడు. I believe He was praying, I want to be filled with the Holy Spirit. నేను నమ్ముతాను, ప్రభువా పరిశుద్ధాత్మతో నింపు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. That is the power with which He served the Father. ఆ శక్తితోనే తండ్రిని ఆయన సేవించాడు. And that is for all of us. అది మనందరికీ కూడా ఇదే సంగతి. Even children. పిల్లలు కూడా There's only one condition. ఒకటే షరతు. You got to ask Jesus to clean your heart completely. మొట్టమొదటిగా మన హృదయాన్ని పూర్తిగా పరిశుభ్రపరచమని క్రీస్తు ప్రభువుని అడగాలి. Before you pour water into a cup, you got to make it clean. మీరు ఏదైనా ఒక కప్పులో నీళ్లు పోయాలంటే ముందు ఒక పాత్రను శుభ్రంగా కడగాలి. So make sure your heart is clean. అట్లానే మన హృదయం కూడా పవిత్రంగా ఉండేట్టు చేసుకోవాలి. Any sin that you know, confess it to the Lord. మీరు ఎరిగి ఉన్నటువంటి పాపం ఏదైనా గానీ హృదయంలో ఉంటే వెంటనే ప్రభువుని ఒప్పుకోండి. Ask Jesus to cleanse you with His blood. ఆయన రక్తంతో మిమ్మల్ని శుద్ధీకరించమని యేసు ప్రభువుని అడగండి. Then our heart becomes clean. అప్పుడు మన హృదయం పరిశుభ్రం అవుతుంది. Then అప్పుడు in that clean vessel, ఆ పరిశుభ్రమైన పాత్రలోకి I can ask Jesus to fill me with the Holy Spirit. యేసు ప్రభువుని పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడగండి. That is the way we must all live. ఆ రీతిగా మనం ఎప్పుడు కూడా జీవించాలి. And I hope from today onwards we will really seek to go that way. నేను అనుకుంటాను, ఈ దినా నుండి మీరు నిజంగా ఇటువంటి జీవితం జీవించడానికి మీరు తీర్మానం చేసుకుంటారు అనుకుంటున్నాను. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. Our Heavenly Father, పరలోకపు తండ్రి, please help us all to live the way you want us to live on this earth. ఈ భూమి మీద మేము ఏ రీతిగా జీవించాలని మీరు కోరుతున్నారో ఆ రీతిగా జీవించడానికి మీరు మాకు Where సహాయం your చేయండి. name will be glorified through us. మా ద్వారా మీ నామం మహిమపరచబడును గాక. We humbly ask in Jesus' name. యేసు ప్రభువారి నామమున దీనత్వంతో అడుగుచున్నాం తండ్రి. Amen.